హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి ఎవరు చూడకుండా అంబిక రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే యమున మంచినీళ్ళు తీసుకొని అటుగా వెళ్తూ ఉంటుంది. యమునను చూసిన లక్ష్మి టెన్షన్ పడుతూ చాటుగా దాక్కుంటుంది. ఇక యమున అక్కడే ఆగిపోయి అక్కడెవరో ఉన్నట్టున్నారేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి యమునను చూసి, యమునమ్మ నన్ను చూసేసిందా ఏంటి, అందుకే అక్కడే ఆగిపోయారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తరువాత యమున ఎవరు అక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. మిమ్మల్ని అడిగేది, అక్కడ ఉంది ఎవరు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి కంగారు పడుతూ ఉండగా కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఇక లక్ష్మి ఎవరికీ కనిపించకుండా చాటుగా దాక్కొని ఉంటుంది. ఏమైంది వదినా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. వసుధ, అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది, ఒక్కసారి చూడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక వసుధ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. వదిన, ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి వసుధ యమునకు చెప్తూ ఉంటుంది. నేను భ్రమపడ్డానేమో, ఇప్పటి వరకు నాకు అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. వదిన, మీరు ఎక్కువగా విహారీ గురించి ఆలోచించి ఏదేదో మాట్లాడుతున్నారు, భ్రమలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది, అనవసరంగా మా అందరి నిద్రలు డిస్టర్బ్ చేశారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సారీ అంబిక అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన, ఇంకెప్పుడు కూడా ఇలా చేయకండి, పదండి వెళ్ళి పడుకుందాం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. వదిన, మీరు కూడా వెళ్ళి పడుకోండి అని వసుధ చెప్తూ ఉంటుంది. ఇక యమున తన రూమ్కి వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మయ్య, బ్రతికిపోయాను, ఎవరికి కనిపించలేదు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక తన రూమ్లోకి వెళ్ళిపోగానే, యమునమ్మను నీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తావా? విహారీ గారిని చైర్మన్ పదవి నుంచి తొలగించేశావు కదా అంబిక, నిన్ను వదిలిపెట్టకూడదు అంబిక అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు విహారీ తాగిన మైకంలో సోఫాలో పడుకొని ఉంటాడు. లక్ష్మి ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి విహారీ తాగిన మైకంలో ఉంటాడు. విహారీని చూసి లక్ష్మి, విహారీ గారు, మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే, నన్ను క్షమించండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ విహారీ చేతిలో ఉన్న సిగరెట్ని తీసి విసిరేస్తుంది. మీరు త్వరలోనే నన్ను మర్చిపోవాలి, సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, కనక మహాలక్ష్మి అని విహారీ అనటంతో, విహారీ గారు నన్ను చూసేసినట్టున్నారు అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, నేను పిచ్చివాడిని అయిపోతున్నాను లక్ష్మి, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను లక్ష్మి అని చెప్పి విహారీ తాగిన మత్తులో మైకంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి విహారీ గారు ఇలా మాట్లాడుతున్నారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని వెనక్కి తిరిగి చూసేసరికి విహారీ మత్తులో ఉంటాడు. విహారీ గారు మత్తులో ఇవన్నీ మాట్లాడారా, నన్ను చూసి పిలిచారేమో అనుకున్నాను అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. దేవుడా, వీలైనంత తొందరగా విహారీ గారిని మామూలు మనిషిని చెయ్యి, ఆయన సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి, ఈ కుటుంబం ముక్కలు అవ్వకూడదు, కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఇదే కోరుకుంటుంది దేవుడా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక విహారీ ఇంటి నుంచి లక్ష్మి మెల్లగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి ఎదురుగా వచ్చి లక్ష్మికి గన్నుగూరు పెడుతుంది. ఇక లక్ష్మి షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావు అనుకుంటే మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఈ ఇంట్లో ఉండటానికి వచ్చావా అని పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ, ఒక్కసారి ఇంటి నుంచి వెళ్ళిపోయిన నేను మళ్ళీ ఈ ఇంట్లో ఉండాలని ఎలా అనుకుంటానమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరి మళ్ళీ ఎందుకు వచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడకు, నువ్వు ఎక్కడ ఉన్నావా అని నేనే నిన్ను వెతికిస్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నన్ను వెతికిస్తున్నారా, ఎందుకమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీతో నాకు దాగుడు మూతలు వద్దు లక్ష్మి, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నారా ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డ నాకు కావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే,
అవును, నీ కడుపులో బిడ్డ నాకు కావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేను ఇవ్వనమ్మా, నేను ఇవ్వను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా లక్ష్మి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మా, డబ్బు కోసం నేను బిడ్డని అమ్ముకునే తల్లిలా కనిపిస్తున్నానా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయినా నా బిడ్డతో మీకు పనేంటమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం లక్ష్మి, నాకు నీ బిడ్డ కావాలి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను నా బిడ్డని ఇవ్వనమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు నా దగ్గర ఎన్నో నిజాలు దాచిపెట్టావు, అందులో ఒక నిజం చెప్పమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను మీ దగ్గర నిజాలు దాచిపెట్టానా? ఏం దాచిపెట్టానమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డకి తండ్రి విహారీ అని పద్మాక్షి చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది. అవునా కాదా? నీ కడుపులో బిడ్డకి తండ్రి విహారీయే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. లక్ష్మి, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని పద్మాక్షి అంటుంది. ఈ విషయం ఎవరికి తెలియకూడదన్నా, ఎవరి నోట ఎవరి కంట పడకూడదన్నా ఈ బిడ్డ నాకు కావాలి లక్ష్మి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మకు బిడ్డ పుడుతుంది కదమ్మా, నా బిడ్డతో మీకు పనేంటమ్మా? ప్లీజ్ అమ్మా, దయచేసి నా బిడ్డను అడగకండమ్మా, నేను మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతానమ్మా, ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, నేను అడుగుతుంది నీ కడుపులో బిడ్డని, నాకు నీ కడుపులో బిడ్డ కావాలి, నువ్వు ఏం అడిగినా ఇస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, మర్యాదగా నీ కడుపులో బిడ్డని నాకు ఇస్తావా, లేదంటే నీ బిడ్డని చంపేయమంటావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా, నా బిడ్డని ఏం చెయ్యొద్దు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్టుగా నీ బిడ్డను నాకు ఇవ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అసలు నా బిడ్డతో మీకేం పనమ్మా? నా బిడ్డను ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎందుకు మీరు నా బిడ్డని కావాలంటున్నారో చెప్పండి అమ్మా, అప్పుడు నేను ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ బిడ్డ విహారీ బిడ్డగా విహారీ ఒడిలో పెరుగుతుంది, నీకు అంతకంటే ఏం కావాలి చెప్పు లక్ష్మి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నా బిడ్డ విహారీ గారి ఒడిలో పెరుగుతుందా, ఎలా అమ్మా అని చెప్పి లక్ష్మి పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. చెప్తాను లక్ష్మి, చెప్తాను. నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు చేశాను, నేను చేసిన తప్పుకు దేవుడు నాకు శిక్ష విధించాడు అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. దేవుడు మీకు శిక్ష విధించడం ఏంటమ్మా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అవును లక్ష్మి, నేను నీకు చేసిన ద్రోహానికి దేవుడు నాకు శిక్ష వేశాడు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందమ్మా, మీరేం మాట్లాడుతున్నారమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సహస్ర కడుపులో బిడ్డ పెరుగుతుంది, కానీ బిడ్డ బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు లక్ష్మి. ఈ విషయం సహస్రకు తెలిస్తే సహస్ర బ్రతకదు, సహస్రను బ్రతికించడం కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదృష్టం కొద్దీ నువ్వు మాకు కనిపించావు, నీ బిడ్డని విహారీ సహస్రల బిడ్డగా పెంచుతాను, ప్లీజ్ లక్ష్మి నీ బిడ్డను నాకు ఇవ్వు లక్ష్మి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను కోరుకుంది కూడా ఇదే కదా, నా బిడ్డను విహారీ గారి దగ్గరికి చేర్చాలనుకున్నాను. సహస్రమ్మ విహారీ గారి బిడ్డలా నా బిడ్డ పెరిగితే నా బిడ్డ అదృష్టవంతుడవుతాడు. నా బిడ్డను విహారీ గారి బిడ్డగా సహస్రమ్మ బిడ్డగా ఈ ఇంట్లోనే పెరగనివ్వాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? నీ కాళ్ళు పట్టుకుంటాను లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి నీ బిడ్డను నాకు ఇవ్వు, నీ బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో నీ బిడ్డ అని ఎవరికి తెలియనివ్వను, కావాలంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి నీ బిడ్డను నీకు చూపిస్తాను, ప్లీజ్ లక్ష్మి ఈ ఒక్కసారికి నా మాట విను లక్ష్మి అని పద్మాక్షి లక్ష్మిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ, మీరు అడిగితే నేను కాదంటానా? నా బిడ్డ విహారీ గారి బిడ్డగా ఈ ఇంట్లో సంతోషంగా ఉందంటే నేను ఏ రోజు కూడా కాదన్నమ్మా. కానీ నా బిడ్డకి ఏదైనా హాని తనపట్టాలని చూస్తే ఆ విషయం నేను విహారీ గారితో డైరెక్ట్గా చెప్పేస్తానమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నేను చేసిన తప్పుకి దేవుడు శిక్ష విధించేశాడు, ఇంక ఎప్పుడు కూడా నేను నీ పట్ల అలా దురుసుగా ప్రవర్తించను. నేను చేసింది తప్పు, నా కూతురు చేసింది కూడా తప్పే, కానీ దాని కాపురాన్ని నిలబెట్టడం కోసమే ఇదంతా చేశాము. కానీ ఆ దేవుడు అనేవాడు మాతో ఆడుకుంటున్నాడు లక్ష్మి,
అందుకే నీ బిడ్డను కావాలని అడుగుతున్నాం లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సరే పద్మాక్షి అమ్మ, నాకు డెలివరీ అవ్వగానే బిడ్డను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. విహారి గారి బిడ్డగా, యమునమ్మ మనవడిగా, ఈ ఇంటి వారసుడిగా నా బిడ్డ ఉంటాడని సంతోషంతో మీకు ఇచ్చేస్తానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేవను అని పద్మాక్షి లక్ష్మి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి యమున వచ్చి పద్మాక్షి వదిన అని పిలవటంతో పద్మాక్షి షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తుంది. వదిన, ఎవరితో మాట్లాడుతున్నారు ఇంత రాత్రి సమయంలో? ఇక్కడ ఎవరు కూడా లేరు అని చెప్పి అంటూ ఉంటే ఇక పద్మాక్షి వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ లక్ష్మి యమునకు కనిపించకుండా ఎటో వెళ్ళిపోయినట్టుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది. చెప్పండి వదిన, మిమ్మల్ని అడుగుతుంది. ఇంత రాత్రి సమయంలో ఏం చేస్తున్నారని అడుగుతున్నాను అని యమున అడుగుతూ ఉంటుంది. ఏం చెయ్యట్లేదు, నా కూతురు జీవితం ఇలా అయిందేంటా అని బాధపడుతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వదిన, విహారీ త్వరలోనే మామూలు మనిషి అవుతాడు. సహస్ర విహారీ సంతోషంగా మన కళ్ళ ముందు తిరుగుతారు. మీరు బాధపడకండి వదిన, రండి వదిన లోపలికి వెళ్దాం అని యమున అంటుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే వదిన అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి లక్ష్మి అని పద్మాక్షి పిలుస్తూ ఉంటే ఇక లక్ష్మి బయటికి వచ్చి, పద్మాక్షి అమ్మ, నా బిడ్డను తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే బాధ్యత నాది. ఇక మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. నా బిడ్డను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నాది బాధ్యత లక్ష్మి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అద్దం దగ్గరకు వెళ్ళేసరికి నువ్వు అనుకున్నవేవి జరగవు అంబిక. నువ్వు చేస్తున్న కుట్రలకి ఎప్పటికప్పుడు పై ఎత్తులు వేస్తూనే ఉంటాను. విహారి గారికి నేను ఎప్పుడు అండగా ఉంటాను అని అద్దం మీద రాసి ఉంటుంది. అది చూసి అంబిక షాక్ అవుతుంది. ఇవెవరు రాశారు? అసలు నన్ను అంతలా గమనిస్తుంది ఎవరై ఉంటారు? ఇంతకుముందు నేను వేస్తున్న ప్రతి అడుగులోనూ ఆ లక్ష్మి అడ్డుపడేది. ఇప్పుడు నాకు అడ్డుపట్టడానికి ఎవరూ లేరే. ఆ లక్ష్మి ఏమైనా అడ్డుపడుతుందా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అంబిక వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉండి, విహారి గారి జోలికి కానీ యమునమ్మ జోలికి కానీ వస్తే నిన్ను ఏం చేయటానికైనా వెనకాడను అని లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తున్నట్టు అంబిక ఊహించుకుంటుంది. ఒక్కసారి షాక్ అయ్యి ఇదంతా ఊహనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నన్ను ఇంతలా ఫాలో అవుతుంది ఆ లక్ష్మినేనా? అయినా నా కళ్ళ ముందు లేకుండా దొంగచాటిగా రాసిన ఈ అక్షరాలకు నేను భయపడాలా? నో వే, నేను భయపడను. నన్ను ఎవరు కూడా అడ్డుకోలేవరు. ఎట్టి పరిస్థితిలో నేను ఈ సామ్రాజ్యాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా సడన్గా కార్ ఆఫ్ చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ లక్ష్మి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిందనుకున్నాను, మళ్ళీ ఈ లక్ష్మి ఇక్కడిక్కడే తిరుగుతుందేంటి అని అంబిక మనసులో అనుకుంటుంది. వెంటనే కార్ దిగి లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మిని చూసి అంబిక షాక్ అవుతుంది. ఏయ్, ఇన్ని రోజులు ఎక్కడికి చచ్చావే అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబికమ్మ, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను నోరు పారేసుకుంటున్నానా అనే, నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబిక లక్ష్మి గొంతు పట్టుకుంటుంది. నాకు చేతులు లేవా, నేను మీ గొంతు పట్టుకోలేవనా అని లక్ష్మి అంబిక గొంతు పట్టుకుంటుంది. ఇద్దరు కూడా ఒకరి గొంతు ఒకరు పట్టుకుంటారు. మర్యాదగా నా గొంతు వదలవే అని అంబిక అంటూ ఉంటే, మీరు నా గొంతు వదలండి అమ్మా, అప్పుడు నేను మీ గొంతు వదిలేస్తాను అని లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.